హలో ఎవ్రీవన్, మనం బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ అనే కాన్సెప్ట్ తోటి మనమైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడైతే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్టాక్ మార్కెట్ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం వీడియో చూడండి. ఎవరికైతే స్టాక్ మార్కెట్ అంటే వీడియో వాళ్ళైతే వీడియో అయితే స్కిప్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం క్యాండిడేట్ ఐడెంటిఫికేషన్ అయితే ఈ వీడియో గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి అయితే మనం అయితే ఈ వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. దీని గురించి ప్రతి వీడియోని ఏది కూడా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఎందుకంటే మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే క్యాండిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ రేంజ్ అని చూడండి. ఫస్ట్ ఇక్కడ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ నుంచి వెళ్ళి హై, ఇక్కడ ఓపెన్ నుంచి వెళ్ళి లో నుంచి వెళ్ళి ఐ వరకు ఎంత ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంది. ఇక్కడ ఓపెన్, ఇక్కడ క్లోజ్, తర్వాత క్యాండిల్ రేంజ్, ఇక్కడ క్యాండిల్ బాడీ, క్యాండిల్ రేంజ్ అనేది ఉంటే ఇక్కడ 95లో మనకు ఓపెన్ అయితే 100 వరకు మాత్రమే క్యాండిల్ ఉంది. ఇక్కడ బాడీ మాత్రం ఉంది. క్యాండిల్ రేంజ్ అనేది 90 నుంచి వెళ్ళి 120 మాత్రం క్యాండిల్ రేంజ్ ఉంది. అంటే 90కి ఇక్కడ ఓపెన్ అయ్యి తర్వాత 120 వరకు అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ బాడీ రేంజ్ ఏమో 95 నుంచి వెళ్ళి 100 మాత్రమే బాడీ రేంజ్. ఇక్కడ బాడీ రేంజ్ ఏంటంటే ఓపెన్ క్లోజ్, అంటే లో నుంచి హై వరకు ఎంత ఉంది అనేది కంప్లీట్గా ఒక విక్ అయితే ఉంది. ఇక్కడ విక్ అయితే మనకు చూపిస్తుంది. విక్ని మాత్రం చూడండి ఇక్కడ. తర్వాత 95 నుంచి వెళ్ళి 100, 95 నుంచి 100 మాత్రమే బాడీ రేంజ్. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిల్ రేంజ్ అయితే హై నుంచి లో అంటే 120 - 90 అంటే 30 పాయింట్స్ మాత్రం ఉంది. 50 ఆఫ్ క్యాండిల్స్ అంటే 15 పాయింట్స్ అనేది ఇక్కడ మనం ఇక్కడ కన్సిడర్ చేసి మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ అయితే చూడండి. ఇక్కడ క్యాండిల్ ఐడెంటిఫికేషన్ అనేది బాడీ అనేది 95 నుంచి 100 ఉంది. తర్వాత లో నుంచి హై మాత్రం క్యాండిల్ రేంజ్, అది క్యాండిల్ లో నుంచి హై క్యాండిల్ రేంజ్. ఇక్కడ లో నుంచి ఓపెన్ అయిన దగ్గర నుంచి క్లోజ్ అంటే క్లోజ్ ఇక్కడ ఉంది. ఇది బాడీ అంటారు. ఇక్కడ నుంచి ఎక్కడైతే ఓపెన్ నుంచి హై అయితే ఉందో అది క్యాండిల్ రేంజ్. అది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఈ క్యాండిల్ ఎవరైతే స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఉన్నారో స్లోగా నుంచి ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూస్తే వాళ్ళైతే స్పీడ్ని మాత్రం పెంచుకోండి. 1.25x రేంజ్లో మాత్రం స్పీడ్ని మాత్రం పెంచుకొని మీరు వీడియోని అయితే చూడండి. వీడియో అయితే కొంచెం స్లోగా ఉంటుంది మీకు, అంటే ఎవరైతే బిగినర్స్ అర్థం కావడానికి మాత్రం స్లోగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ అంటే ఇక్కడ బాడీ రేంజ్ అంటే లెస్ దెన్ అండ్ ఈక్వల్ 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్. ఈ క్యాండిల్ ఏంటంటే బాడీ రేంజ్ లెస్ దెన్ అంటే తక్కువ కానీ ఈక్వల్ కానీ 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్ ఉండాలి. దాన్ని ఈ క్యాండిల్ అంటారు. తర్వాత ఐబీ క్యాండిల్ వచ్చేసి క్యాండిల్ బాడీ రేంజ్ గ్రేటర్ దెన్ 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్. అంటే క్యాండిల్ రేంజ్ అంటే ఎక్కువ 50% ఎక్కువగా ఉండాలి. దీన్ని మనం ప్రీవియస్ వీడియోలో మనం ఐబీ క్యాండిల్ అనేది మన ప్రీవియస్ వీడియోలో దాని గురించి వీడియో చేయడం జరిగింది. దాని గురించి అయితే ఎవరైతే వీడియో చూడలేదు దాన్ని అయితే చూడండి, అది అర్థమవుతుంది. లేదంటే డైరెక్ట్గా దీన్ని చూస్తే మాత్రం అర్థం అవడం మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో నేను డిస్క్రిప్షన్లో దీని ప్రీవియస్ వీడియో లింక్ కూడా ఇస్తాను. అవసరం అనుకుంటే దాన్ని మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా దాన్ని చూసిన తర్వాతే నెక్స్ట్ ఈ వీడియో చూడండి, అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ ఐడెంటిఫికేషన్. ఎప్పుడైతే క్యాండిల్ ఇక్కడ క్యాండిల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం 90, ఇక్కడ 90లో క్యాండిల్ లో అనేది 90లో ఉంది. ఇక్కడ క్యాండిల్ రేంజ్ అయితే 95 నుంచి వెళ్ళి 115, అంటే 115లో మాత్రం బాడీ ఉంటుంది. బాడీ అనేది ఉంటుంది. ఇక్కడ ఓపెన్ రేంజ్ అనేది 90లో ఓపెన్ అవుతుంది, 120లో క్లోజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్లియర్గా వినండి. బాడీ రేంజ్ అనేది 95 నుండి 115 అనేది బాడీ రేంజ్, 115 అనేది 95 నుంచి వెళ్ళి 115 అనేది బాడీ రేంజ్. ఇక్కడ ఓపెన్ అయింది 90లో ఓపెన్ అయింది, ఓపెన్ రేంజ్ 90, క్లోజ్ అనేది 120లో క్లోజ్ అయింది. ఇది అనేది కంప్లీట్గా క్యాండిల్ రేంజ్. బాడీ రేంజ్ వేరు, క్యాండిల్ రేంజ్ వేరు. బాడీ అయితే క్యాండిల్ రేంజ్. ఈ రకంగా ఇక్కడ మళ్ళీ చూస్తే ఓపెన్ క్లోజ్ 95లో ఓపెన్ అయ్యి 95 నుంచి వెళ్ళి 115 బాడీ రేంజ్, అంటే 20 పాయింట్స్ అనేది ఒక బాడీ రేంజ్. తర్వాత క్యాండిల్ రేంజ్ అనేది హైలో 120 నుంచి వెళ్ళి 120 - 90 అంటే 30 పాయింట్స్ అనేది ఒక క్యాండిల్ రేంజ్. ఈ 30 పాయింట్స్ అనేది క్యాండిల్ రేంజ్.
అంతే కదా. ఇక్కడ 15 పాయింట్స్ అనేది ఓవరాల్గా రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్, ఇప్పుడు ఈ క్యాండిల్ ఏది అంటారంటే ఒకసారి చూడండి. ఈ క్యాండిల్ అనేది బాడీ రేంజ్ అనేది లెస్ దెన్ అండ్ ఈక్వల్ 50% క్యాండిల్ రేంజ్. మళ్ళీ చెప్తున్నది ఏంటి, క్యాండిల్ రేంజ్ బాడీ రేంజ్ లెస్ దెన్ అండ్ ఈక్వల్ 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్. ఐబీ క్యాండిల్ అంటే ఐబీ క్యాండిల్ అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్ ఆఫ్ క్యాండిల్ రేంజ్. దీని అనేది మనం ఐబీ క్యాండిల్ అంటాం. దీన్ని మనం మళ్ళీ ఒకసారి మీరు పర్ఫెక్ట్గా చూడండి. బాడీ రేంజ్ అనేది 95, మనకు 90లో ఓపెన్ అయ్యి 90 ఓపెన్ అనేది 90లో ఓపెన్ అయింది, 120లో క్లోజ్ అనేది. బాడీ రేంజ్ 95 నుంచి వెళ్ళి 115 రేంజ్లో మాత్రం బాడీ రేంజ్ ఉంది. ఇక్కడ బాడీ రేంజ్ క్యాండిల్ రేంజ్ దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దీన్ని ఈ క్యాండిల్ అంటే బాడీ రేంజ్ లెస్ దెన్ అంటే ఈక్వల్ 50% క్యాండిల్ రేంజ్. తర్వాత ఐబీ క్యాండిల్ అంటే బాడీ రేంజ్ గ్రేటర్ దెన్ 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఎప్పుడైతే క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడైతే ఓపెన్ క్లోజ్ లో నుంచి వెళ్ళి హై అయితే బాడీ రేంజ్, ఇక్కడ క్యాండిల్ రేంజ్, ఇక్కడ బాడీ రేంజ్ మనం క్యాండిల్ రేంజ్ 95లో క్యాండిల్ అనేది మనకు క్యాండిల్ రేంజ్ అనేది 95 నుంచి 115 క్యాండిల్ రేంజ్. తర్వాత కంప్లీట్గా 90 నుంచి 120 వరకు ఏమో క్యాండిల్ రేంజ్. అది ఒకటేమో 9 బాడీ రేంజ్ ఏమో 95 నుంచి 115 ఏమో బాడీ రేంజ్. తర్వాత 90 నుంచి 120కి ఏమో క్యాండిల్ రేంజ్. ఎప్పుడైతే క్యాండిల్ 90లో క్యాండిల్ నుంచి తర్వాత 90 ఓపెన్ అనేది 90 నుంచి వెళ్ళి తర్వాత 90లో ఓపెన్ అయిపోయి కిందికి డ్రాప్ అయ్యి మళ్ళీ తర్వాత 1195 అంటే 120కి వెళ్ళి 115లో క్లోజ్ అవ్వడం జరిగింది. దీన్ని మనం ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్ అంటే బాడీ రేంజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్. ఈ క్యాండిల్ ఏమంటారంటే బాడీ రేంజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 50% ఆఫ్ క్యాండిల్, దీన్ని ఈ క్యాండిల్ అంటూ. తర్వాత ఐబీ క్యాండిల్ వచ్చేసి బాడీ రేంజ్ గ్రేటర్ దెన్ అంటే 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్. ఐబీ క్యాండిల్ అంటే బాడీ రేంజ్ గ్రేటర్ దెన్ అంటే ఎక్కువ ఉండాలి, 50% అంటే ఎక్కువ ఆఫ్ క్యాండిల్ రేంజ్. దాన్ని మనం ఐబీ క్యాండిల్ కన్సిడర్గా అయితే చేయడం జరుగుతుంది. ఇది అనేది క్యాండిల్ యొక్క ఐడెంటిఫికేషన్. వీటి గురించి అయితే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ట్రేడింగ్లో మాత్రం యూజ్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. దీని అయితే విక్కలు కూడా మనకు చాలా వరకు అయితే యూజ్ అయితే అవుతాయి. దీని ప్రకారంగా అయితే మీరు ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్యాండిల్కి అయితే మనమైతే చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ ఫార్మేషన్. ఇక్కడ బాడీ ఓపెన్ అయిన తర్వాత లో నుంచి హై 50%. ఇక్కడ మనం అయితే డైరెక్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ ఈక్వల్ అంటే గ్రేటర్ దెన్, తర్వాత బాడీ రేంజ్, తర్వాత లెస్ దెన్ అండ్ ఈక్వల్ 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్. తర్వాత ఐబీ క్యాండిల్ రేంజ్ ఈక్వల్ అండ్ గ్రేటర్ దెన్, తర్వాత రేంజ్ బాడీ రేంజ్, తర్వాత గ్రేటర్ దెన్ 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్. ఇది క్యాండిల్ ఐడెంటిఫికేషన్. ఒకసారి మీరు ఇమేజ్ని అయితే పర్టికులర్గా చూడండి, మీకు అర్థమైతే అవుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తున్నా, ఇక్కడ లో నుంచి వెళ్ళి హై ఇక్కడ 50% అనేది ఇక్కడ కింద పైన రెండు మాత్రం విక్కులు అయితే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఓపెన్ అనేది విక్ అనేది ఎక్కువ ఉంటుంది, విక్ ఎక్కువగా ఉంటుంది, బాడీ రేంజ్ అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ 1 2 3 3 ఇచ్చాడు కానీ దీంట్లో లాస్ట్ ఇది విక్ అనేది కింద మాత్రం విక్ ఎక్కువగా ఉంది. అయితే విక్ను బాడీ రేంజ్ మ్యాక్సిమం ఈక్వల్గా ఉన్నాయి. ఇది మాత్రం దీన్ని మళ్ళీ ఒకసారి చూస్తే ఈ క్యాండిల్ ఈక్వల్ అంటే గ్రేటర్ దెన్ బాడీ రేంజ్, తర్వాత లెస్ దెన్ అండ్ ఈక్వల్ 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్. ఐబీ క్యాండిల్ ఈక్వల్ అండ్ గ్రేటర్ దెన్ బాడీ రేంజ్, గ్రేటర్ దెన్ 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్. దీనిది క్యాండిల్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ ఫస్ట్ మనం క్యాండిల్ ఫార్మేషన్ ఫస్ట్ చూసుకున్నట్లయితే బాడీ రేంజ్ అయితే ఎక్కువ ఉంది 50%. తర్వాత సెకండ్ చూసుకున్నట్లయితే బాడీ రేంజ్ అనేది తక్కువగా ఉంది. ఇక్కడ విక్ అనేది పైన కింద విక్ అనేది ఎక్కువ ఉంది. తర్వాత ఇక్కడ ఈక్వల్గా అంటే మ్యాక్సిమం ఇక్కడ కూడా విక్ అనేది ఎక్కువగా ఉంది థర్డ్ దాంట్లో.
దీని ఫార్మేషన్ ప్రకారం ఈ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ ఈక్వల్ అండ్ గ్రేటర్ దెన్ బాడీ రేంజ్, లెస్ దెన్ అండ్ ఈక్వల్ 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్. తర్వాత ఐబీ క్యాండిల్ ఈక్వల్ అండ్ గ్రేటర్ దెన్ బాడీ రేంజ్, గ్రేటర్ దెన్ 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్. దీని ఫార్మేషన్ ప్రకారం ఈ రకంగా క్యాండిల్ ఫార్మేషన్ మనం ఉంది. నెక్స్ట్ క్యాండిల్ ఫార్మేషన్ గురించి మాత్రం తెలుసుకుందాం. ఒకటి బేరిష్ క్యాండిల్ గురించి కూడా మనం అయితే ఈ క్యాండిల్ గురించి చూద్దాం. ఒకసారి బేరిష్ క్యాండిల్ ఇక్కడ లో హై, తర్వాత క్లోజ్ ఓపెన్. ఇక్కడ క్లోజ్ అంటే ఎప్పుడు పైన ఓపెన్ అయింది, ఎందుకంటే పైన ఓపెన్ అవుతుంది. బేరిష్ క్యాండిల్ కిందికి డౌన్ అవుతుంది అంటే కింద మాత్రం క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని కూడా చూస్తాం. ఫస్ట్ ఈ క్యాండిల్ ఈక్వల్ అండ్ గ్రేటర్ దెన్ బాడీ రేంజ్, తర్వాత లెస్ దెన్ అండ్ ఈక్వల్ 50% ఆఫ్ క్యాండిల్ రేంజ్. ఐబీ క్యాండిల్ ఏంటంటే ఈక్వల్ అండ్ గ్రేటర్ దెన్ బాడీ రేంజ్, గ్రేటర్ దెన్ 50% క్యాండిల్ రేంజ్. ఇది అనేది అంటే దీని ప్రకారం ఇంకోటి కూడా మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా చూసుకుంటే ఇదండి క్యాండిల్ ఫార్మేషన్స్ అండి. ఓకే, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.